హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. ఇవాళ సంసారం ఒక సాగరం 62వ భాగం చదువుకుందాము. రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. ఆ తర్వాత నీ తండ్రి జగపతి రాజు అని చెప్పాను అని చెబుతున్న సుబ్బలక్ష్మి మాటకు అడ్డు రాబోయే వరలక్ష్మి గారి వైపు చూసి చెయ్యి అడ్డు పెట్టాడు మాట్లాడవద్దన్నట్లు జగపతి. అంటే ఉన్నవి లేనివి చెప్పి పెంచావు అంతేగా అన్నాడు జగపతి. ఒక రకంగా అలాగే. కొన్నాళ్ళు నా శరీరంతో నువ్వు వాడుకున్నావు. బిడ్డ పేగు బంధం ఇవన్నీ నాకు తెలియదు. నిజానికి వాడికి నేను పాలిచ్చి పెంచలేదు. వాడి చిన్నతనంలో నేను సుందరం పారిపోయి వచ్చేసాక అందరు పిల్లలు చూసేది ఒక ఆయ అక్కడ. ఆమె దగ్గరే వీడిని పెట్టేసి పిల్లాడిని మేమేదో ఒక బురుడి కొట్టించి తినడం, షికారులు తిరగడం అలా చేశాము. అంటే పిల్లవాడిని ఏం చేసేవాళ్ళు అన్నాడు జగపతి. సుందరం మాట్లాడుతూ, అదే పిల్లలందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని ఆడుకుంటూ ఉండేవాళ్ళు అక్కడ కొందరు. అలా చాలా చిన్న వయసులోనే జగదీష్ వల్ల డబ్బులు సంపాదించింది సుబ్బలక్ష్మి. తెలివి తక్కువది కాదు. ఆ తర్వాత వాడిని చిన్నప్పుడే కూలికి పంపించేది, వెళ్ళకపోతే విరగ్గొట్టేది. అందరి పిల్లల్లా చదువుకుంటానని ఏడ్చేవాడు వాడు. కానీ గొడ్డును బాదినట్టు బాది సుబ్బలక్ష్మి మా దగ్గర వాడు ఎప్పుడూ లేడు. వాడికి పేదలన్నా కష్టపడేవారన్నా చాలా జాలి, ఉన్న వాళ్ళ మీద కోపం ఎక్కువ. అది ఆసరాగా తీసుకుని ఒక వయసు వచ్చాక ఈ సుబ్బలక్ష్మి వాడికి కథలు అల్లి చెప్పింది నీ మీద, నీ భార్య మీద. ఆ తర్వాత నువ్వు ఆమెను మోసం చేసావని, నేను ఆమెను రక్షించి తీసుకువచ్చానని ఏదో జాలి కథలు చెప్పి వాడి మనసు మార్చేసింది. కొడుకులతో భార్యతో ఆస్తి సంపాదించి సుఖంగా ఉంటున్నాడని, తమను పట్టించుకోలేదని, అనాథలు చేశాడని ఇలాంటి మాటలు చాలా నూరిపోసింది వాడికి. ఎప్పటికప్పుడు వాడిని రెచ్చగొడుతూ నీ మీదకు పంపాలని చూసింది, కానీ కుదరలేదు. అందుకే తనే రంగంలోకి దిగి జాహ్నవి మనసును చెడగొట్టి మీ ఇద్దరిని విడగొట్టి ఆ తర్వాత సుబ్బలక్ష్మి కొడుకుని అడ్డం పెట్టుకుని నీ మీద ఆస్తి కోసం ఇంకా ఏవేవో పథకాలు వేసింది. నేను బతుకుతా ఉన్నాను జల్సాగా. డబ్బు కోసం చేశాను అంతే. నిన్ను హత్య చేయాలని నా ఉద్దేశం కాదు అన్నాడు సుందరం. జాహ్నవి ఆశ్చర్యంగా చూసింది. కడుపున పుట్టిన బిడ్డను కూడా ఒక విరోధిలా పెంచి వాడి మనసు చెడగొట్టి తన ఇష్టరీతిలో నడిపించి వాడి కష్టంతో సుఖాలు పొందుతూ ఇలా కూడా ఉంటారా స్వార్థపరులాగా? కన్న తల్లి కూడా అని ఆశ్చర్యంగా చూసింది జాహ్నవి. సుబ్బలక్ష్మి గురించి విన్న వరలక్ష్మి గారు, ఆడదానిగానే కాదు ఒక్క తల్లిగా కూడా ఇలాంటిది ఎక్కడా ఉండకూడదు ఈ ప్రపంచంలో, ఛీ అన్నారు. అన్నీ నామే చెప్తున్నావు, నువ్వు కొట్టలే జగదీష్ని. జగపతి మీద కక్ష గుర్తు చేసుకుంటూ జాహ్నవి మీద అని సుబ్బలక్ష్మి అనగానే సుందరం పరిగెత్తుకొని బయటకు వెళ్ళిపోయాడు. చల్లకొచ్చి ముంత దాచినట్లు ఎందుకు ఈ సుందరం నీ భార్య గురించి కూడా లేనిపోనివి జగదీష్కి నేర్పించాడు. ఏమని అన్నాడు జగపతి కోపంగా. తను ఎంతో ప్రేమించిన జాహ్నవిని, తనతో జీవితం కూడా పంచుకున్న జాహ్నవిని నువ్వు బలవంతంగా పెళ్లి చేసుకున్నావు అని చెప్పి చచ్చాడు. మీ ఇద్దరి జంట కరెక్ట్ కాదని ఒక అమాయకమైన జంట ఉసురు పోసుకుని మీరిద్దరూ పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నారని చెప్పాడు. ఛీ చూడు సుబ్బలక్ష్మి అంటూ పెద్దగా అరిచాడు జగపతి. మళ్ళీ ఇంకెప్పుడు జాహ్నవి గురించి ఒక్క మాట మాట్లాడినా మీ ఇద్దరిని చంపేసి జైలుకు వెళ్ళటానికి నాకేం అభ్యంతరం లేదంటూ కోపంగా అరిచాడు జగపతి. అతని ఆవేశానికి కొత్తగా ఓడతీసిన కుట్ల దగ్గర రక్తం చిమ్మింది. అబ్బా అంటూ బాధపడుతున్న భర్త దగ్గరికి వచ్చి ఏమండి రక్తం వస్తుందని అంటూ ఏడ్చేసింది జాహ్నవి భయంతో. తమ్ముడు ఏమైందంటూ వరలక్ష్మి గారు వచ్చారు. సుబ్బలక్ష్మి అవేమీ పట్టక, ఏమీ లేదు, జగదీష్ని జైలుకి పంపిస్తారో లేక ఉరి వేయించుకుంటారో మీ ఇష్టం. నాకు డబ్బులు కావాలి. సుందరం గాడు అప్పులు చేసి నా నెత్తి మీద పెట్టాడు. అప్పులు తీర్చుకోవడానికి డబ్బులు ఇచ్చి నాకు నేనుగా దూరం వెళ్ళి బతకడానికి కొంత డబ్బు ఇస్తే చాలు. 10 లక్షలు ఇవ్వు జగపతి అని చెప్పింది సుబ్బలక్ష్మి. ఇవ్వకపోతే అన్నాడు జగపతి బాధగా. ఇవ్వకపోతే ఏముంది, ఇప్పుడు జగదీష్కి చెప్పిన మాటలు ఊరు మొత్తం చెబుతానని రెచ్చగొట్టింది సుబ్బలక్ష్మి. వెంటనే వరలక్ష్మి గారు ఎదురు జగపతి కట్టిస్తున్న ఇంటి దగ్గర ఉన్న పని వాళ్ళని పిలిచారు. తొందరగా రండి, మన ముందు బయటకు పంపించండి అంటూ కోపంగా అని సుబ్బలక్ష్మి దగ్గరుండి బయటకు పంపించేసింది వరలక్ష్మి. వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేసింది జాహ్నవి.
డ్రైవర్కి ఫోన్ చేసింది వరలక్ష్మి. 10 నిమిషాల్లో హాస్పిటల్లో ఉన్నారు జగపతి, వరలక్ష్మి, జాహ్నవి. రక్తం చిమ్ముతున్న కుట్లను చూసి ఎందుకు ఇంత ఆవేశపడుతున్నారు? ఎంతో ప్రమాదం తప్పించుకున్నారు. ఆ విషయం మీకు తెలుసు కదా. మీ ఆరోగ్యం ఏమైపోవాలి మీకు అన్నీ తెలుసు కదా. పెద్దవారు, అందరికీ చెప్పగలిగే వయసు ఉన్నవారు. మీరు ఇలా చేయడం ఏమిటండి అని చిన్నగా చెప్పారు డాక్టర్ గారు. బీపీ టెస్ట్ చేసి బీపీ వల్ల బ్లడ్ చిమ్మింది. ఇలా చేస్తే మీకు చాలా ప్రమాదం సార్ అని జగపతికి ఇంజెక్షన్స్ చేస్తూ చెప్పారు డాక్టర్ గారు. తెలియని ఆవేదనతో జగపతి మనసు బాధగా మూలిగింది. అన్యం పుణ్యాన్ని తెలియని జాహ్నవి మీద లేనిపోనివి జగదీష్కి చెప్పడం ఏమిటి? ఆ సుందరం గాడు కూసిన కూతలు అంటూ ఆవేశపడుతున్న జగపతికి బీపీ ఎక్కువ అవుతుంది. జాహ్నవిని పిలిచారు డాక్టర్ గారు. ఆయన ఆవేశపడితే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది మేడం. మీ సంగతి నాకు తెలుసు, అందుకే చెప్తున్నాను. ఆయన కోపం మీరే తగ్గించాలన్నారు డాక్టర్ గారు. జాహ్నవి జగపతి దగ్గరకు వచ్చింది. వాళ్ళన్న మాటలు నేను పట్టించుకోవడం లేదండి. మీరే చెప్పారుగా దేవుడు ఊరేగింపు వెళ్తున్నా కూడా తెలియని కుక్కలు వెంటపడి అరుస్తాయని. అలాగే అనుకుందాం. ఇప్పుడు మన ఇద్దరి గురించి వాడు చెప్పుకోవడం అది నేను అస్సలు పట్టించుకోలేదు. మిస్టర్ జగ్గుబాయ్ అంటూ ముద్దుగా పిలిచింది జాను. ఇద్దరు పడగదిలో ఏకాంత సేవలో ఉన్నప్పుడు జగపతిని అలా ముద్దుగా పిలుస్తుంది జాహ్నవి. మనసు శాంతి పడటానికి ఇటువంటివి చక్కటి ఉదాహరణలు. గదిలో ఉండి వారికి వారే మాట్లాడుకునే మాటలు, భార్యాభర్తలు ఇరువురికి ఇటువంటి సందర్భంలో మెడిసిన్లా పనిచేస్తాయి. జగ్గుపాయ్ అని జాహ్నవి అన్న స్టైల్కి నవ్వేశాడు జగపతి. అంతేకాక నీచుల కోసం మనం భయపడడం ఏమిటి అన్నట్లు చెప్పిన ఉదాహరణకు కూడా జగపతి మనసు శాంతి పడింది. మీరు ఇలా ఉంటే కోపం తెచ్చుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటే పొద్దున్నే నాకు థైరాయిడ్ మాత్రం గొంతులో కరెక్ట్గా ఎవరు వేస్తారు అంటూ నవ్వేసింది జాహ్నవి. అవును అన్నాడు జగపతి. అప్పుడప్పుడు నాకు కాలు నొప్పి పెడుతూ ఉంటాయి. మా ఆయన బంగారం, నొప్పులు నెట్టే మట్టు మాయం చేస్తారు. మీరు ఇలా ఆరోగ్యం చెడగొట్టుకుంటే ఎలా అన్నది జాను నవ్వుతూ. తప్పకుండా నీ కోసం నా ఆరోగ్యం జాగ్రత్త తీసుకుంటాను జాహ్నవి అంటూ నవ్వేశాడు జగపతి. ఇంతలో యువరాజ్, తరుణ్, మైథిలి ఒకరి తర్వాత ఒకరు ఫోన్లు చేశారు వరలక్ష్మి గారు చెప్పడం వల్ల. అక్క ఎందుకు అందరికీ చెప్పావు అన్నాడు జగపతి. లేకపోతే భార్యని అన్నారని పెద్ద పెద్దగా అరుస్తూ నీ ఆరోగ్యం చెడగొట్టుకొని నువ్వు మూల పడితే సమస్య తీరిపోతుందా? ఆలోచన ఉండాలి జగపతి అంటూ యువరాజ్తో మాట్లాడుతున్నప్పుడే మందలించింది వరలక్ష్మి జగపతిని. నాన్నగారు రమ్మంటారా మమ్మల్ని అన్నాడు యువరాజ్. వద్దు నాన్న, రేపు కోర్టుకు పిలుస్తారు, మామూలుగా మాట్లాడతాను, ఆవేశం తెచ్చుకోను, తెలియాల్సినవి తెలిసాయి, మన జాగ్రత్తలు మనకున్న ఇబ్బంది లేదు అన్నాడు నవ్వుతూ జగపతి. ఈ విషయాన్ని పట్టించుకోకండి నాన్న, కానీ ఆ జగదీష్ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు, అందుకే నేను తమ్ముడు వస్తామంటున్నాను అన్నాడు యువరాజ్. మీ నాన్నంటే ఏమనుకున్నారా? అప్పుడంటే మీ అమ్మలాకేదో ఒక ఆలోచన ఉండి అలా జరిగింది, కానీ అసలైన ఆలోచనలో ఉంటే మీ నాన్నను వెనక వైపు నుండి కూడా ఎవరు గాయపరచలేరు. మీ నాన్న సంగతి మీ శ్రీకాంత్ మావయ్యకి బాగా తెలుసు అంటూ చెప్పింది జాహ్నవి. నవ్వేశాడు జగపతి. అలా పిల్లలకు కావాలని ఫోన్ చేసింది వరలక్ష్మి. వారితో ఆనందంగా మాట్లాడాక జగపతి మనసుకి మరింత సంతోషం కలిగింది. తరుణ్కి ఫోన్ చేసింది శాన్వి. అరే మెసేజ్లు పెడితే మాట్లాడవే, పొగరా, ఏమైంది నీకు అంటూ మాట్లాడుతూ ఉంది శాన్వి. పరీక్షలు కదా, మనకు శ్రద్ధగా చదువుకోవడం లేదా నీకు? ఇలాంటి అల్లరి పనులు చేస్తే నాకు నచ్చవు. అల్లరి చేసే సమయంలో అందంగా ఉంటుంది శాన్వి, చేసేటప్పుడు చేయాలి. బాధ్యతలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చదువుకొని తీరాలి. నువ్వు నాకు ఫోన్ చేయకు పరీక్షలు అయ్యే వరకు అన్నాడు కోపంగా తరుణ్. ఏమిరా, నన్ను నిజంగా పెళ్లి చేసుకోవా అన్నది శాన్వి. ఇప్పుడు నేను సబ్జెక్ట్ రీడింగ్లో ఉన్నాను, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అంత పౌరుషం ఉంటే పరీక్షలో ఒక్క సబ్జెక్ట్ కూడా తప్పకుండా పాస్ అయిన తర్వాత చూద్దాం ఏ విషయమైనా అన్నాడు తరుణ్. వెంటనే పెట్టేశాడు ఫోన్ తరుణ్. రేపు నాన్నగారు కోర్టుకు వెళ్తారు. ఆ జగదీష్ అనేవాడు అసలు మా నాన్నగారిని అలా ఎలా గాయపరిచాడు? భగవంతుడా, మా కుటుంబంలో ఎవరికి ఏమీ కాకుండా రక్షించని దండం పెట్టుకున్నాడు తరుణ్. యువరాజ్ ఆఫీస్ అయిన తర్వాత రూమ్కి వచ్చి ఆలోచిస్తూ ఉన్నాడు. రేపు నాన్నగారు కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ మొత్తం చూశాను, అవన్నీ నాన్నగారితో మాట్లాడాలి భోజనాలు అయిన తర్వాత అని జాహ్నవికి ఫోన్ చేశాడు. అమ్మా,
అక్కడ వ్యవహారం ఎలా ఉంది? వాళ్ళు వచ్చినట్లున్నారు మళ్ళీ అని అడిగాడు యువరాజ్. అరే చాలా చెడ్డోళ్ళరా ఇవ్వా, కొడుకుని కూడా అలా తయారు చేస్తున్న మహాతల్లి. ఉన్నవి లేనివి నాన్నగారి మీద నా మీద చెప్పి వాడి మనసు విరిచేసింది. అయినా నాన్నగారు ఊరుకోలేదు. ఒక అరుపు అరిచారు, టేబుల్ విసిరేశారు. నాకే దడొచ్చింది. భయపడి పారిపోయాడు సుందరం అంటూ నవ్వింది జాను. యువరాజ్ ఏదేమైనా జాగ్రత్తగా ఉండండి అమ్మా అన్నాడు. ఈ వయసులో మీకు లేనిపోని టెన్షన్స్ వచ్చాయి. నాన్నగారి పరిస్థితి మరీ నాకు బాధగా ఉంది. రేపు కోర్టులో జాగ్రత్తగా ఉండాలి నాన్నగారు. మాట్లాడే విధానం అన్నీ చెప్పండి మమ్మీ అన్నాడు యువరాజ్. ఒరేయ్ నువ్వు వెళ్ళి అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటే ఇక్కడ మీ నాన్నకు బాధ తీరిపోతుందా? నువ్వు నాకు ఇప్పుడు చెప్పవు బాగానే ఉంది. మీ నాన్నగారు వచ్చేసరికి నాకు గుర్తుండదు అవన్నీ. నాకు చెప్పకొస్తే కుదిరితే నువ్వు లేకపోతే మీ నాన్నగారు చెప్పని ఏం పిల్లలో ఏమిటో అని జాహ్నవి మందలించింది కొడుకుని. సరే అమ్మ జాగ్రత్త, నాన్నగారికి నేను చెప్తాను ఉంటానంటూ ఫోన్ పెట్టేశాడు యువరాజ్. కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది, అందుకే ఫోన్ పెట్టేశాడు. హలో అన్నాడు యువరాజ్. ఆద్య మాట్లాడలేకపోయింది. ఏదో తెలియని సంతోషపడిపోయింది. హలో ఎవరండి మాట్లాడరే అన్నాడు యువరాజ్. రాంగ్ నెంబర్లా ఉంది అనుకుంటూ ఫోన్ పెట్టేపోయాడు యువరాజ్. హలో అన్నది ఆద్య. ఎవరో అమ్మాయి గొంతు అయ్యేసరికి ఎవరు అన్నాడు యువరాజ్. బావా నేను అన్నది ఆద్య. అన్నాడు యువరాజ్. తరుణ్ ఫోన్ చేస్తాను నెంబర్ ఇచ్చినట్లు నీకు ఫోన్ చేస్తుంది అన్నట్లు చెప్పాడు. అందుకే త్వరగా గుర్తుపట్టాడు యువరాజ్. ఏంటి ఆద్య ఫోన్ చేశావు అన్నాడు యువరాజ్ ఒక రకంగా మొహమాటంతో. ఆడవాళ్ళతో ఎప్పుడు పెద్దగా మాట్లాడాడు యువరాజ్. తరుణ్ లాగా ఫ్రీగా ఉండలేడు. మాట్లాడాలనిపించింది. మాట్లాడతారా బావా? పని ఉంటే పెట్టేస్తానన్నది చిన్నగా ఆద్య. ఎంతో సౌమ్యంగా మాట్లాడుతున్న ఆద్య మాట తీరు నచ్చింది యువరాజ్కి. మాట్లాడు ఆద్య అన్నాడు యువరాజ్. బావ నాకు చదువుకోవాలని ఉంది. నన్ను అక్కడికి వచ్చి చదువుకోమని చెప్పింది సాన్వి. పర్వాలేదా రావచ్చా అని అడిగింది. తప్పకుండా రావచ్చు ఆద్య, అయితే అత్తకి ఇష్టం లేదని తెలిసింది అన్నాడు యువరాజ్. ఆ మాటలు ఎవరు చెప్పారు బావా అన్నది ఆద్య బాధగా. మన తరుణ్తో వరలక్ష్మి అత్త చెప్పిందంట. నేను నల్లగా ఉంటాను అన్నదంట కదా అత్త అన్నాడు యువరాజ్. కాసేపు మౌనంగా ఉండిపోయింది ఆద్య. సున్నితంగా ఉండే మనస్తత్వం ఉన్న ఆద్యకి ఏడుపు వచ్చింది. గ్రహించాడు యువరాజ్. ఏంటి బాధపడుతున్నావా అన్నాడు యువరాజ్. నా తప్పేమీ లేదు బావా. అమ్మ అవసరం కొద్దీ మాటలు మాట్లాడుతుంది. అందరికీ తెలిసిందే కదా. నాది నాన్నగారి మనస్తత్వం, మా మేనమామల మనస్తత్వం. నేను అలాంటి దాని కాదు బావా. నాకు మీరంటే చాలా ఇష్టం. ఇంత ధైర్యంగా చెప్తున్నాను ఎందుకంటే అమ్మలాగా నన్ను కూడా అనుకుంటారు కదా మీరు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను మా జాహ్నవి అత్తకి చెప్పాను. తనకు నేనంటే ఇష్టం. మీకు ఇష్టమైతే చెప్పండి, లేకపోతే ఇంకా ఫోన్ చేయను అన్నది ఆద్య. అమ్మాయిలు ఎంత చక్కగా చెప్పేస్తారు మనసులో మాటను. ఏమిటో చెప్పాలంటే నా గుండెల్లో తడబాటు వస్తుంది. నిజానికి తనకు చాలా నచ్చింది ఆద్య. చాలా అందంగా చూస్తేనే మనసుకు పరవశం కలిగేలాగా ఉంది. పైగా మాట తీరు చాలా బాగుంది అని అనుకుంటూ ఉన్నాడు యువరాజ్. నేనేమీ అనుకోనులే బావా, ఉన్నట్టు చెప్పండి అన్నది ఆద్య. అదేమీ లేదు ఆద్య అన్నాడు యువరాజ్ తడబడుతూ. అంటే నేను ఇష్టం లేదా అన్నది ఆద్య. అమ్మాయిలు చురుగ్గా ఉంటారు కాబోలు, నాకు తెలియదు. మీలాగా నేను తొందరగా మాట్లాడలేను. నువ్వు ఇక్కడికి వచ్చి నిరభ్యంతరంగా చదువుకోవచ్చు. ఎందుకంటే సాన్వి ఒక రూమ్లో ఉంటుంది. తను చాలా కలివిడిగా చక్కగా ఉంటుంది. నువ్వు రావడం నాకు ఇష్టమే. ఇంతకంటే నేను చెప్పలేనప్పుడు అన్నాడు యువరాజ్. ఎంత అందంగా చెప్పే విధానంలో నా మీద ఉన్న ప్రేమ కనిపించి సంతోషపడిపోయింది ఆద్య. మరి అత్త ఒప్పుకుంటుందా అన్నాడు యువరాజ్. ఒప్పిస్తాను. ఎవరైనా డబ్బున్నవాడు ఎలావన్నా ముందు పెళ్లి చేసేస్తుంది మాకు. అందుకే చదువు వంకతో తప్పించుకోవాలని నేను అంటూ నవ్వేసింది ఆద్య. మీ నవ్వు చాలా బాగుంటుంది బావా అంటూ మళ్ళీ మాట్లాడింది. శాన్విని చూస్తే చాలా ఆశ్చర్యపోయాడు యువరాజ్. ఆద్య మాటలు ఇంకా సుకుమారంగా చక్కగా ఉన్నాయి. ఇంత ఫాస్ట్ కాదు, తనకు సరిపోతుందని నవ్వుకున్నాడు యువరాజ్. బావా నా ఫోటోలు 2 పంపిస్తున్నాను, మీరు కూడా మీ ఫోటోలు పంపించండి.
రోజు మీ ఫోటో చూస్తూ మాట్లాడుతూ ఉంటాను ఫోన్లో. నేను అక్కడికి వచ్చే వరకు అంటున్న ఆద్య మాటలకు ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతాయి, నెక్స్ట్ మంత్లో నువ్వు ఇక్కడ సీట్ సాధించాలి అని చెప్పాడు యువరాజ్. ప్రతిరోజు ఫోన్ చేస్తాను బావా, మీకు ఏమైనా అభ్యంతరమా? ఖాళీగా ఉండే సమయంలో. ఇదే కదా అంటూ నవ్వుతూ అడిగింది ఆద్య. వెంటనే వెనుకున్న తరుణ్ వచ్చి, రోజు చేయవలసిందే ఫోన్ ఆద్య, ఈ సమయంలోనే ఖాళీగా ఉంటాడు అన్నయ్య అంటూ నవ్వేశాడు. అన్నయ్య అప్పుడే లవ్ ట్రాక్ ట్రైన్ ఎక్కేసావా అంటూ నవ్వుతూ ఉంటే, ఊరుకో అన్నాడు యువరాజ్. ఆ మాటలు వింటున్న ఆద్య నవ్వేసింది. కాలేజీలో చేరుతుందంట, శాన్వి చెప్పిందంట అని అన్ని సంగతులు చెప్పాడు యువరాజ్. ఓకే అన్నయ్య, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎంతలో ఒక సీట్ వెంటనే వస్తుంది, హ్యాపీగా ఉండొచ్చు, నువ్వు హాయిగా ఉద్యోగం, రోజు లవర్స్ పార్క్లో మీటింగ్లు, వారానికి ఒకసారి సినిమా, హాల్లో కిస్ సీన్స్ అంటున్న తరుణ్ వీపు మీద ఒకటి వేశాడు నవ్వుతూ యువరాజ్. ఏంటి నువ్వు ఒక్కడివే వచ్చావు, శాన్వి ఏది అన్నాడు యువరాజ్. దానికి కాస్త భయం పెట్టాలన్నయ్య, చదువుకోదు మొద్దు, అందుకే కొంచెం అలిగినట్టు యాక్షన్ అన్నాడు నవ్వుతూ తరుణ్. పెళ్ళి కాకుండానే భయం పెడుతున్నావా? అవన్నీ అసలు ఎప్పుడు నేర్చుకున్నావురా నువ్వు అంటూ నవ్వేశాడు యువరాజ్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. మీకు స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న శ్రీ కొమనాపల్లి గణపతిరావు గారు రాసిన పాజిటివ్ థాట్స్ కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి. ఉంటాను.